దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై హడావిడి మొదలైపోయింది. రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. దీంతో ఇవాళే ఢిల్లీకి చేరుకున్నారు ఎన్డీఏ ఎంపీలు. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనుంది. రేపటి ఎన్డీఏ సమావేశంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్లో టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యత దక్కనుంది. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖ ఇవ్వనుంది ఎన్డీఏ. జూన్ 8న రాత్రి 8 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. ఇప్పటికే ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. దేశ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాట్ల సందడి అప్పుడే మొదలైపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై హడావిడి అయితే మొదలైంది. రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. దీంతో ఈ రోజే ఢిల్లీకి బయలుదేరుతున్నారు ఎన్డీఏ ఎంపీలంతా కూడా. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది. రేపటి ఎన్డీఏ సమావేశంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు రేపు ప్రణాళిక ఏ విధంగా ఉంది, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది రేపు? నళిని, దేశ రాజధానిలో ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించినటువంటి హడావిడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఒకే ఒక నిర్ణయం, అంటే అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో ఒకరినొకరు అభినందించుకున్నారు. అదే సమయంలో ఎన్డీఏ నేతగా ముఖ్యంగా నరేంద్ర మోడీని అన్ని పార్టీలు ఎన్నుకున్నాయి. అయితే ఇక ఈ రోజు నుంచి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కొంత కనిపిస్తుంది. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతిని కలవబోతుంది. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు కలిసి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను, అంటే 18వ లోక్సభకు వచ్చినటువంటి ఫలితాలను రాష్ట్రపతికి ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఎన్డీఏలో గెలిచినటువంటి మొత్తం 292 మంది ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా చర్చ జరగబోతుంది. అయితే లాంఛనమే, అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అని చెప్పి ఇప్పటికే ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశంలో ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ ఎంపీలు కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు జరుగుతుంది. 11 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ సైతం ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. గెలిచినటువంటి ఎంపీలందరినీ అభినందించడమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో దేశ అభివృద్ధి కోసం ఎలా పనిచేయాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక ఆ తర్వాత ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. సో ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కొత్తగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, క్యాబినెట్లో ఎవరెవరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు, కొత్త ప్రభుత్వంలో ఎటువంటి ఛాన్సెస్ ఇతర పార్టీలకు రాబోతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము, ఇది సంకీర్ణ ప్రభుత్వం. సో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు ప్రాధాన్యతనివ్వబోతున్నారు. టీడీపీకి 3 నుంచి 4 కేంద్ర మంత్రి పదవులు అంటున్నారు. మరోపక్క జేడీయూకి సంబంధించి కూడా ఇటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. మరోపక్క జనసేన కావచ్చు, ఇతర కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా దీనికి సంబంధించినటువంటి షేరింగ్ అనేది ఉండబోతుంది. ఇక ఆ తర్వాత ఎన్డీఏలోని ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. కలిసి ప్రత్యేకంగా తమకు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ లేఖను కూడా ఇవ్వబోతున్నారు. అది రేపు, అంటే 7వ తేదీన రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం ముందుగా పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది ఎన్డీఏకి సంబంధించి. ఆ తర్వాత ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా రాష్ట్రపతిని కలుస్తారు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. ఇక ఆ మర్నాడు, అంటే 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కొంత సన్నద్ధత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గం సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. అయితే ఆ మంత్రివర్గంలో
పార్టీ నుంచి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? బీజేపీలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక కొంత చర్చ జరుగుతుంది. అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి, ఇక మొత్తం కూడా కొత్త వాళ్ళకే ఛాన్సెస్ ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అలా బీజేపీలో ఎంపిక జరగబోతుంది. ఇక ఆ తర్వాత కూటమిలో ఉన్నటువంటి కీలక పార్టీలతో పాటు ఇతర పార్టీలకు కూడా ఖచ్చితంగా ఏదైతే కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కసరత్తు రేపు జరిగేటటువంటి ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశంలో జరగబోతుంది. అందుకోసమే రేపు మళ్ళీ ఢిల్లీకి అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నారు. మరోపక్క నితీష్ కుమార్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారు. కేంద్ర క్యాబినెట్ కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపైన కూడా ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఇక ఎల్లుండి జరిగేటటువంటి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. సో ఈ రోజే ఎవరైతే ఆయా రాష్ట్రాల నుంచి గెలిచినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సో వాళ్ళందరూ ఈరోజు రాత్రి వరకు అందరూ వచ్చేస్తారు. రేపు జరిగేటటువంటి పార్లమెంటరీ సమావేశంలో అందరూ కూడా ఎంపీలు పాల్గొంటారు. మరోసారి తమ పార్లమెంటరీ నేతగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే ఎన్నుకుంటున్నామంటూ ఎంపీలందరూ కూడా తీర్మానం చేయబోతున్నారు. అయితే రాజు, రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల సమావేశం ఉండబోతోంది. మరి ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం రేపు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎప్పుడైతే ఆ 11 గంటలకు జరిగేటటువంటి సమావేశం దాదాపు గంట నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో ఏదైతే ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం జరిగే ఛాన్స్ ఉంది. సో ఆ సమావేశం జరిగిన తర్వాత అటు రాష్ట్రపతి భవన్కు వెళ్తారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఒక లేఖ ఇస్తారు. ఇక ఆ తర్వాత మర్నాడు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. నళిని. ఎస్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగబోతోంది. దీంతో ఈ రోజు ఢిల్లీకి చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా ఎన్డీఏ ఎంపీలంతా కూడా. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగబోతోంది. రేపటి ఎన్డీఏ సమావేశంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యత దక్కనుంది. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలిసే అవకాశాలున్నాయి. ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాలని లేఖ ఇవ్వనుంది ఎన్డీఏ.